హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను హైదరాబాద్లో చాలామందికి తెలిసినటువంటి పెద్దమ్మ తల్లి టెంపుల్ మరియు కొట్టాపూర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి టెంపుల్, ఇవి రెండు నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు రికార్డ్ చేసి నాతో పాటుగా మీరందరూ కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను కొండాపూర్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మహిషాసుర మర్దిని అండి. సో నేను అక్కడ పంతులు గారిని రిక్వెస్ట్ చేసి ఒక 5 to 10 సెకండ్స్ అది కూడా వీడియో చేశాను. సో మీరందరూ కూడా చూస్తారు అన్న ఉద్దేశంతో. అయితే ఈ గుడిలో దసరా అనే కాదండి, శివరాత్రి కానీ వినాయక చతుర్థి కానీ ప్రతి పండుగ కూడా ఎంతో బాగా చేస్తారు. అండ్ చాలామంది చుట్టుపక్కల ఉన్న వారందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ వస్తారు ఇక్కడికి, అంత మంచిగా చేస్తారు. అండ్ అంతేకాకుండా పండగలనే కాదండి, మామూలప్పుడు కూడా మనకు అంతే ప్రశాంతంగా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నది ఏ రోజు ఏ అమ్మవారిని పెడుతున్నారు అని వివరంగా డీటెయిల్స్ కోసం అని చెప్పి. సో ఎవరైనా ఆల్రెడీ చూసుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లేదు అంటే ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి. కరెక్ట్గా నేను వెళ్ళినప్పుడే బతుకమ్మని పెడుతున్నారు, అందుకని వారిని కూడా అడిగి ఒక 5 సెకండ్స్ అలా ఊరికే రికార్డ్ చేశాను మీ అందరి కోసం అని చెప్పి. ఇక్కడ మీరు లైటింగ్స్ నోట్ చేసుంటే స్టార్టింగ్లో నేను రికార్డ్ చేసినటువంటి శ్రీరాముల వారు కానీ హనుమంతుల వారు కానీ ఇంకా కొన్ని ఇది యాక్చువల్లీ మెయిన్ రోడ్ నుంచి పెడతారన్నమాట, కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల నేను రికార్డ్ చేయలేకపోయాను. విఘ్నేశ్వరుని, శివుని, పార్వతుల వారిని వీళ్ళందరినీ కూడా నేను రికార్డ్ చేయలేకపోయాను. చాలా అంటే చాలా బాగా చేశారండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అమ్మవారు మహిషాసుర మర్దిని ఇదేనండి ఇందాక నేను చెప్పింది మీ అందరికీ. సో మీరందరూ కూడా ఒక్కసారి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని నేను వీడియో చేశానన్నమాట. మీ అందరికీ కూడా ఇంకొకసారి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొండాపూర్ చుట్టుపక్కలే కాకుండా అటు సైడ్ ఎవరైనా వెళ్తున్న వారైనా సరే, లేదు ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా ఇప్పుడు వరకు వెళ్ళుండకపోతే ఇంకా 2 days ఉంది కాబట్టి ఒక్కసారి వెళ్ళి దర్శించుకోండి. ఒకవేళ ఇప్పుడు పాసిబిలిటీ కాకపోయినా కానీ తర్వాత ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినా కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. మనం జనరల్గా చాలా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ వెతుక్కుంటాం కదా, సో అలా మీకు ఐడియా ఉంటుంది అన్న రీజన్ తోటి నేను ఈ వీడియోని రికార్డ్ చేశాను. చూస్తున్నారు కదా, రాముల వారు అండ్ హనుమంతుల వారు ఎంత మంచిగా అనిపిస్తున్నారో. ఒక్కసారిగా అయోధ్య అన్న ఆ ఆలోచన, ఆ ఫీలింగ్ వస్తుంది కదా. సో మీరందరికీ కూడా ఎంతో ఎంతో బాగా హ్యాపీగా నాలాగే మీరు కూడా సంతోషంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అనుకుంటున్నాను కూడా. అండ్ ఈ 2 టెంపుల్స్ అనే కాదండి, హైదరాబాద్ అనే కాదు, ప్రతి చోట ప్రతి ప్లేస్లో కూడా మనకి అంటే దేవుడు అనగానే ఒక విశిష్టత కలిగి ఉంటారు. సో ప్రతి ప్లేస్కి ఒక స్పెసిఫిక్ అకేషన్ అవ్వచ్చు, లేకపోతే ఒక విశిష్టత అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా పెద్దమ్మ తల్లి టెంపుల్, మీ అందరికీ తెలుసు పెద్దమ్మ తల్లి టెంపుల్ లోపల అమ్మవారిని వీడియో రికార్డ్ చేయకూడదని, అందుకే నేను చేయలేదు. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది కూడా మేము దసరా రోజుల్లోనే వెళ్ళాము. ఐ థింక్ 3rd or 4th డే వెళ్ళినట్టున్నాము. సో మాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు రికార్డ్ చేశామన్నమాట. అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్కి హైదరాబాద్ అనే కాదండి, చుట్టుపక్కల ఉన్న వారు కూడా చాలామంది వస్తారు. అండ్ దసరా నవరాత్రి రోజుల్లో అయితే కనుక నాకు తెలిసి 70 to 80% ఆఫ్ ద పీపుల్ అట్లీస్ట్ ఒక్క రోజైనా వచ్చి దర్శించుకుంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ తెలిసే ఉంటుంది, అండ్ తెలియకపోయినా కూడా ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యత ఉందండి. 1 రూపీ కాయిన్ ఉంటుంది కదా, అక్కడ నుంచో పెట్టి మన మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అది మంచి కోరిక అయి ఉంటే కనుక ఆ కాయిన్ నుంచుంటే డెఫినెట్గా ఆ కోరిక నెరవేరుతుంది అని ఒక నమ్మకము. ఒకవేళ ఆ కోరిక నెరవేరకపోయేటట్టయితే మనం ఎంతసేపు కూర్చున్నా కూడా ఆ కాయిన్ నుంచోదంటండి. సో ఇందులో నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే నా కాయిన్ నుంచుంది అండ్ నేను అనుకున్న కోరిక కూడా నెరవేరింది. సో ఇది మీరు చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలుసుంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకోండి. సో వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అందరికీ ఒకేలా ఉండాలన్న రూల్ లేదు కాబట్టి. బట్ ఇదైతే చాలా అంటే లైక్ అందరూ నమ్మకంగా ఉండేటటువంటి ఒక
ఆలయ ప్రాముఖ్యత అనుకోవచ్చు, నమ్మకం అనుకోవచ్చు. సో అందుకే నేను షేర్ చేసుకోవాలనిపించి మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఎవరైనా చూసుండకపోతే ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక్కసారి అమ్మవారి దర్శనం మీరు అందరూ చేసుకోండి. అంతేకాకుండా దసరా నవరాత్రి అని కాదండి, ఎప్పుడైనా సరే అమ్మవారి దర్శనం మీరు అందరూ చేసుకోవచ్చు. ఈసారి నెక్స్ట్ టైం నాకు పాసిబిలిటీ ఉన్నప్పుడు ఇంకా వేరే టెంపుల్స్ కూడా నేను డెఫినెట్గా కవర్ చేస్తాను. ఓకేనా అండి? సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. బాయ్.